హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో ఎక్కువగా చూస్తున్న అలాగే ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ చేసిన పదాలైన అలెజెస్, అలెజెడ్, అలెజెడ్లీ ఈ మూడింటి పదాల మధ్య ఉన్న తేడా ఏంటి, తేడా ఉందా అసలు, ఉంటే ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్తో. యాక్చువల్గా ఈ మూడింటి పదాలకి ఒకటే అర్థం అండి, అదే ఆరోపించడం అనమాట. సేయింగ్ సంథింగ్ అబౌట్ సమ్ వన్ వితౌట్ ఎనీ ప్రూఫ్ అని. వీటి అర్థం ఒకటే అయినా ఆరోపించడం అని. వీటిని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అలెజెస్ అనేది వర్బ్లో యాక్ట్ చేస్తుంది, అలెజెడ్ అనేది అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది. అడ్జెక్టివ్ అనేది దేన్ని మాడిఫై చేస్తుంది? నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ని మాడిఫై చేస్తుంది. సో దీన్ని నౌన్స్ మాడిఫై చేయడానికి అంటే వాటికంటే ముందు వీటిని వాడతాం అనమాట. అండ్ అలెజెడ్లీ అనేది అడ్వర్బ్లో యాక్ట్ చేస్తుంది. అడ్వర్బ్ అంటే వర్బ్కి యాడ్ చేయాలన్నమాట, వర్బ్ని మాడిఫై చేస్తుంది. అడ్వర్బ్ దేన్ని మాడిఫై చేస్తుంది? వర్బ్ని. అడ్వర్బ్ వర్బ్కి యాడ్ అవ్వాలన్నమాట. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. అలెజ్, షీ అలెజెస్ దట్ రాము స్టోలెన్ హర్ ఫోన్. తను ఆరోపించింది తన ఫోన్ని రాము దొంగలించాడు అని. ఇక్కడ అలెజ్ అనేది వర్బ్లో యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, అలెజ్కి ఎస్ యాడ్ చేసినాం ఎందుకంటే షీ సింగులర్ కాబట్టి. నెక్స్ట్ అలెజెడ్ అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది. ద పోలీస్ అరెస్టెడ్ ద అలెజెడ్ రాము అంటే ఆరోపించబడ్డ రాముని అరెస్ట్ చేశారనమాట. ఇక్కడ అలెజెడ్ అనేది అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి, రాము అనేది నౌన్ కాబట్టి ఆ నౌన్ని అలెజెడ్ అనేది మాడిఫై చేస్తుంది. థర్డ్ వన్ అలెజెడ్లీ, ఇది అడ్వర్బ్లో యాక్ట్ చేస్తుంది అంటే వర్బ్ని మాడిఫై చేస్తుంది అనమాట. వర్బ్కి యాడ్ అవుతుందండి. రాము వాజ్ అలెజెడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రాబరీ. చూడండి, ఇక్కడ అలెజెడ్లీ అనేది ఇన్వాల్వ్డ్ అనే వర్బ్ కంటే ముందు వచ్చింది. ఎందుకంటే అలెజెడ్లీ అనేది మనం అడ్వర్బ్లా కన్సిడర్ చేస్తున్నాం, అది వెళ్ళి వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఫర్ సపోజ్ ద పోలీస్ అరెస్టెడ్ ద అలెజెడ్లీ రాము అన్నారు అనుకోరి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే రాము అనేది వర్బ్ కాదు, అలెజెడ్లీ అడ్వర్బ్ వాడడానికి. ఎందుకంటే అడ్వర్బ్స్ అనేవి వర్బ్స్ని మాడిఫై చేస్తా కానీ నౌన్స్ అని కాదు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి.